గండయ్య నేనంతా చూస్తేలే. షూ చిన్నగా మాట్లాడు, కోడలకు చెవులుంటాయి. నేను చేయజాలని పని నువ్వు చేసినావు గండన్నా. అవు తమ్ముడా, నా పెండ్లైన కొత్తలా వీళ్ళిద్దరు ఇట్లనే నా పెండ్లాం కొంగు కోసానికి తిరగబట్టిండ్రు. ఆమె కూడా మంచిగానే కానొస్తుండే. రెక్కల కష్టం చేసుకుని ఎట్లన్నా నా పెండ్లాంను మంచిగా చూసుకుంటుండొచ్చును అనుకుంటే, గని నీవేంటికే కష్టం చేసేది, మిమ్మల్ని ఇద్దరిని మేము చూసుకుంటామన్నారయ్యా త్వరలిద్దరు. నీ ఇద్దరు కలిసి నాకు తాగుడు మనిపిండ్రు. నన్ను ఒక దినం పూరగా దాగిచ్చి నా కండ్ల ముంగటే నా పెండ్లం కోసానికి ఎగబడినరు. ఓయ్యా, అప్పుడు నా పెళ్ళం బిక్కర గరిసింది, లొల్లి పెట్టింది. నాతో చెప్పుకున్న కూడా లాభమేమీ లేదంటే ఎరికే పట్టింది. అప్పుడు ఎవరి పోసుకొని చచ్చిపోయానయ్యా. ఆమె చచ్చిపోయినప్పుడు గీ పోలీసు వాళ్ళు రాలు, గీ పీనుగ పంచనామాలు లేకుండే. ఆమె ఎట్లా చచ్చిపోయిందో ఊరోళ్ళందరికీ తెలుసు. ఆ పొత్తు ఈ పటేలయ్య ఏమన్నాడు ఎరికెనా, అరే హరిశ్చంద్రుడు గీ పీనుగను కొండపోయి కాష్టం చేసుకోరా అంటున్నాడు. పాపం ధర్మాత్ములు ఈ తొరలు ఇద్దరు 2 బండ్ల కట్టెలు ఇచ్చినారు. ఆమె జల్దీ గాలి బూడిదైతే మళ్ళీగా కేసు గిట్ట ఉండదట. అయిపోయా, బూడిదైపోయా, మంటలు కలిసిపోయా. దాని సావు మరిసిపోలేకుండా గీ తాగుడు ఇడవకుండా రూపాయి కాటాన కాసపడుకుంటా వీళ్ళిద్దరు ఎంబడి తిరుక్కుంటా పాడకవు బతుకు బతికినా. ఇన్ని దినాలకు మళ్ళా గీ కళ్ళతోటి పండగ చూస్తున్నాయా. సీతమ్మ, నువ్వు ఎప్పుడైనా శ్రీరామచంద్రుడిని చూస్తావా? చూడలే, ఇగో ఈయన్నే శ్రీరామచంద్రుడు. ఓయ్యా, నువ్వు శ్రీరామచంద్రునివే. నీ లెక్కనే శ్రీరాముడు పకీరోని తిరిగా సీతమ్మని ఎంబడి పట్టుకొని నలుగురిలో తిరుగుతా అంటే రావణాసుడు వచ్చి సీతమ్మని ఎత్తుకపోయిండు. అప్పుడు శ్రీరాముడు ఏం చేసిండో ఎరికినా, నా లెక్క చేతులు ముడుచుకొని కూర్చుండలే. వాడిని దేశం మీకి దండు నడిపించి గద్దె మీద ఉన్నో నీ గుంజి ఒక్కమ్మతో నెలగొల్చిండు. మళ్ళీ నువ్వేం చేసినావు? ఇద్దరు రావణాసురులను ఒక్కనాడే నేలగొల్చినావు. మళ్ళీ రాముడు దేవుడైతే నీవు కూడా దేవునివే కదా గండయ్య.